హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆనియన్ ఎగ్ కర్రీని చూపిస్తున్నాను. ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు ఏం తీసుకోకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి రెసిపీని ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 4 ఎగ్స్కి చెప్తున్నాను క్వాంటిటీ అనేది. ఇక్కడ నేను చూపించే పావుతోని 2.5 వరకు పావుల వరకు ఆయిల్ని వేసుకొని బాగా హీట్ అయినాక ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకొని అంత ఫ్రై చేసుకోవాలి. సో మన కర్రీ అనేది ఈ ఆనియన్స్లోనే ఉంటుంది టేస్ట్. సో వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తుంది కర్రీ. సో ఇలా అంతా ఆయిల్లో కలిసేలాగా అంతా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకొని దీన్ని లిడ్ నుంచుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. సో 4 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొకసారి లిడ్ నుంచుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇవి అట్లీస్ట్ ఒక 9-8 నిమిషాల వరకన్నా ఫ్రై కావాలి. మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. సో దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా ఇలా ఆయిల్ అంతా పైనకి వచ్చేలాగా, మరి గోల్డెన్ కలర్ కాకుండా మరి ఎక్కువ కలర్ నార్మల్ కలర్ కాకుండా ఇలా వస్తే సరిపోతుంది. దీంట్లో ఇక్కడ నేను ఒక పెద్ద 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు అంత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయాక ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేస్తున్నాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ నుంచుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నార్మల్ ఇంట్లో కారాన్ని ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. సో మంచి కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఆశీర్వాద్ కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అదంతా ఒక స్పూన్ అయింది. సో ఒక స్పూన్కి నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఇక్కడ ఆయిల్ అంతా పైనకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ మీ గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు తగినంత వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఇలా ఉంటే సరిపోతుంది. ఒక పెద్ద 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. సో ఉడికితే మళ్ళీ దగ్గరికి వస్తుంది కాబట్టి దీన్ని ఇప్పుడు లిడ్ని ఉంచుకొని ఒక 3-4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక దీంట్లోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను ముందుగానే 4 కోడిగుడ్లను ఇలా ఉడికించుకొని పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో నీలం అనేది పైనకి వచ్చేలాగా చూసుకోండి. కిందకి వేయడం వల్ల చితికిపోతుంది కాబట్టి ఇలా పైనకి వచ్చేలాగా చూసుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్నాక ఇక నేను చూపించినట్టు గరిటెతో గ్రేవీని వాటిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక లిడ్ నుంచుకొని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. సో ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు మరొక వైపు తిప్పుకోవాలి. గుడ్లన్నిటిని మరొక వైపు తిప్పుకోవాలి.
ఇలా అన్ని గుడ్లని తిప్పుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా దగ్గరికి వస్తుంది. సో మళ్ళీ గుడ్లని ఇంకో వైపు తిప్పుకొని గ్రేవీని మీరు చూసుకోండి. గ్రేవీ ఇంకొంచెం మీకు థిక్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నాకు గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తే మళ్ళీ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది గ్రేవీ. ఇక్కడ నేను చూపించినట్టు నాకు గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇలా వస్తే సరిపోతుంది గ్రేవీ. కొద్దిగా థిక్గా కావాలన్న వాళ్ళు ఇంకొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది. సో మన ఎగ్ కర్రీ రెడీ. సో మన ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. సో ఈ రెసిపీకి ఎక్కువ మసాలాలు ఏం యూజ్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగా వస్తుంది. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.